ఈరోజు తాడిపత్రి మండలం పెద్దపొడమల గ్రామ పొలంలోని సర్వే నెంబర్ 1303లో గల A1 A2 AC గల భూమిలో సీలింగ్ ల్యాండ్ కింద పట్టా ఇచ్చిన కుల్లాయప్ప భూమిని నార్పల మండలం ఘటనాగాయపల్లికి చెందిన బూచగాని లక్ష్మి అనే మహిళ మీద ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేయించుకొని సీలింగ్ ల్యాండ్ భూమిని కాజేసిన వాటికి ఆర్ఓ కార్యాలయం కింది స్థాయి అధికారులను మొదలుకొని పై స్థాయి అధికారుల వరకు బూచగాని లక్ష్మి సీలింగ్ ల్యాండ్ కాజేసిన వాటికి సపోర్ట్ చేస్తూ ఫేక్ డాక్యుమెంట్లతో తెచ్చి ఇస్తే ఆ ఫేక్ డాక్యుమెంట్లనే ఆసరాగా చేసుకొని ఆన్లైన్ ఎక్కిచ్చారు. అదే విషయం పైన గత 6 సంవత్సరాల నుంచి రాజారత్నం మాదిగ MRPS అనే ఈయన 6 సంవత్సరాల నుంచి నిరంతరం పోరాటం చేస్తున్నాడు. ఆర్డీఓ రెవెన్యూ MRO కోర్టులో 3 దఫాలుగా 3 సంవత్సరాలు, ఆర్డీఓ కోర్టులో 3 వాయిదాలు 1.5 సంవత్సరం, రెవెన్యూ డివిజనల్ అధికారి దగ్గర వాయిదాల పద్ధతిలో 1.5 సంవత్సరం. ఇప్పటికి 6 సంవత్సరాలైనా ఖచ్చితంగా ఇది ఫేక్ డాక్యుమెంట్లతో ఆన్లైన్ ఎక్కించుకున్నారు. ఎస్సీ మాదిగ కులానికి చెందిన వారికి ఇచ్చిన సీలింగ్ ల్యాండ్ను కాజేశారని సంబంధిత రెవెన్యూ అధికారులకు తెలిసినా కూడా కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ ఇప్పటికీ ఈ బాధ్యతలకు అన్యాయం చేస్తున్నారు తాడిపత్రి రెవెన్యూ అధికారులు. మొన్నటికి మొన్న కూడా తాడిపత్రిలో సీలింగ్ ల్యాండ్ విషయం ఏం జరిగిందనేది యావత్ ఈ అనంతపురం జిల్లా ప్రజానికానికి అంతా తెలిసిందే. అదే మాదిరిగానే ఈ కుల్లాయప్ప భూమి కూడా జరిగింది. ఈ కుల్లాయప్ప భూమి జరిగినది ఫైనల్ గా జడ్జిమెంట్ ఇమ్మని చెప్పి డిఆర్ఓ గారు ఆర్డీఓ గారికి పంపిస్తే గత ఆర్డీఓ నాయుడు రిటైర్మెంట్ ఆయన క్లియరెన్స్ చేయకోకుండా దాన్ని పూర్తిగా అవాస్తవము ఫేక్ డాక్యుమెంట్లతో బూచగాని లక్ష్మి అనే మహిళ చేయించుకుందని తెలిసిన అధికారులందరూ కూడా దాన్ని పెడచెవున పెట్టి తొక్కి పెట్టి మాదిగలకు రాకోకుండా భూమి అడ్డగించే ప్రాంతంలో కీలక భాగస్వాములయ్యారు. ఎందుకు ఇదంతా చేస్తారంటే ఈ సీలింగ్ ల్యాండ్ భూమి ఎర్రగుంటపల్లి గ్రామం ఫ్లైఓవర్ దగ్గర హైవే రోడ్డు కానుకొనున్న విలువ చేసే భూమి కనుక వీరికి ఆ భూమి దక్కితే వీరు ఏమి ఇవ్వరు, అక్రమదారులకే మేము సపోర్ట్ ఉంటే మాకేమన్నా లబ్ధి చేకూరుతుందని ఒక ఆలోచనతోనే రెవెన్యూ అధికారులు ఈ విధంగా కాలయాపన చేస్తున్నారు అనేది మా ముఖ్య ఉద్దేశం. ఇదే విషయంలో గత 3 రోజుల కిందట ఇదే అర్జీ పైన ఈ అనంతపురం రెవెన్యూ డివిజనల్ అధికారి వారు మా తాడిపత్రి MRO ఆఫీస్కు వచ్చినప్పుడు ఇదే పి రాజారత్నం మాదిగ MRPS ఆయన ఈ విషయం పైన అడగడానికి వెళ్తే నేను మళ్ళీ వస్తా, బయటికి పోయి కొద్దిసేపు ఇక్కడే ఉండని చెప్పిన మన రెవెన్యూ డివిజనల్ అనంతపురం అధికారి వారు మళ్ళీ తిరిగి MRO ఆఫీస్కి వచ్చిన ఆయన అడగపోతే వివరంగా చెప్తుంటే పేపర్లు ఇచ్చి తిరిగి ఇసిరి మొగాన కొట్టడం జరిగింది. అదే విషయంపై అడిగితే నువ్వు ఎక్కువ మాట్లాడితే పోలీసులు చెప్పి నీ గుద్ద పగలు తెంగిస్తా అంటున్నాడు. మీ విధులకు ఆటంకం కలిగించినా మీకు కేవలం 2 నిమిషాలు మీతో మాట్లాడడానికే మేము వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడితేనే మీకు అంత ఇరిటేషన్ వస్తే, అంత కోపస్తులైతే 6 సంవత్సరాల నుంచి ఈ బాధ్యతల పక్షాన అన్ని తనై మాట్లాడుతున్న ఈ రాజారత్నానికి ఎంత ఓపిక నశించాలా అని చెప్పి ఈ అనంతపురం డివిజనల్ అధికారిని నేను అడుగుతున్నా. అయ్యా, మీరు ఒక పబ్లిక్ ఆఫీసర్ అయి ఉండి ఒక పబ్లిక్ కార్యాలయంలో ఒక పబ్లిక్ దారుని ఫిర్యాదు పైన
ఒక సంఘ నాయకుడు వచ్చి మాట్లాడుతున్న సందర్భంలో ఆ వాదన వినుకోకుండా పేపర్లు మొగానికి వేసి కొట్టడం ఏంది, ఆయన గుద్ద పగలెంగుతానని చెప్పడం ఏంది, మళ్ళా కూడా తహసీల్దార్ తాడిపత్రి తహసీల్దార్ గారికి ఇట్లాంటి వాళ్ళను ఒక తోడి గుద్ద పగలెంగిస్తే ఇంకొకరు రారని చెప్పి చెప్తున్నావు. నువ్వు ప్రజాస్వామ్య దేశంలో పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ అధికారిగా పనిచేస్తున్నావా, పెత్తందారు వ్యవస్థలో నువ్వు ఉద్యోగం చేస్తున్నావా అని చెప్పి మేము అడుగుతున్నాం. పెత్తందారు వ్యవస్థలో ఉద్యోగం చేసే వారికి ఇటువంటి భాషా జ్వాలాలు, ఇటువంటి అన్పార్లమెంట్ వర్డ్స్ యూజ్ చేసే విధానం ఉంటుంది. ఈ ప్రజాస్వామ్య దేశంలో పబ్లిక్ ఆఫీసర్గా పనిచేసే వారికి వినయ విజేతతో కూడిన సంభాషణ ఉంటుంది. మీరేమో ఆఫీసులలో మనం గౌరవంగా మాట్లాడుకుందాం అని పేపర్లు అతికించడం కాదు, మీరు గౌరవించే విధానం నేర్చుకోవాలి. గోడలకు పేపర్లు అందించినంత మాత్రాన గౌరవ మర్యాదలు అనేది రావు. మీరు గౌరవించే విధానం బట్టి ఉంటుంది. ఇదే విషయం పైన రాజారత్నం గారి ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఒక పబ్లిక్ ఆఫీసరే ఉండి పబ్లిక్ ఆఫీసులో ఫిర్యాదుదారుని పక్షాన ఇచ్చిన పేపర్లను తిరిగి అదే రాజారత్నం మొగం మీద వేయడం, రాజారత్నం గారిని అదే పబ్లిక్ ఆఫీసులో గుద్ద పగలెంగిస్తా అని చెప్పడం, వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే విషయం పైన ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేశాం. అదే కాదు, ఈ కుల్లాయిప భూమి ఏదైతే భూమి ఉందో 1303 సంబంధించిన సీలింగ్ ల్యాండ్ భూమిని కూడా తక్షణమే ఈ నిజమైన లబ్ధిదారుడు కుల్లాయిపకు మాదిగ కులానికి చెందిన కుల్లాయిపకు దక్కేలా చేయాలని కోరుకుంటూ కలెక్టర్ గారికి విన్నవించాం. మీడియా మూలకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ముఖ్యంగా అనంతపురం డివిజనల్ అధికారి గారికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మీరు ప్రజాస్వామ్య దేశంలో ఉద్యోగినని మర్చి మాట్లాడకండి. మీరు గుద్ద పగలెంగాలంటే రాజారత్నం గుద్ద కాదు పగలెంగియాల్సింది. కుల్లాయిప్ప గారి భూమిని కాజేసిన వారికి ఒత్తాది పలుకుతున్న మీ కింది స్థాయి అధికారులు గుద్దపడి వారికి న్యాయం చేయాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ, మీరు మాట్లాడిన భాషా పదాలు కూడా మీరు వెనక్కి తీసుకోవాలి. లేనంటే రాబోయే రోజుల్లో మా యొక్క కార్యాచరణ విధంగా మా ఆత్మగౌరవాన్ని పోరాటం కూడా మీ ఆఫీసు ముందర చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ కుల్లాయిపకు న్యాయం చేయాలని మీడియా మూలకంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కోరుతూ, అదేవిధంగా రాజారత్నం గారిని ఎంఆర్ఓ ఆఫీసులో తన అన్పార్లమెంట్ వర్డ్స్ ఉపయోగించి మాట్లాడిన అనంతపురం రెవెన్యూ డివిజనల్ అధికారి పైన కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గౌరవ కలెక్టర్ గారిని కోరుతున్నాం.